సార్ రైల్వే కోర్టు నుంచి వచ్చాము. పవన్ కళ్యాణ్ అన్నయ్య ఒక ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్క పేదవాడికి మంచి జరుగుతుందనే ఉద్దేశంతో ప్రతి ఒక్క యువకుడు ఆలోచన మేర పవన్ కళ్యాణ్ అన్నయ్య ఆశయాలకు ఆయన యొక్క నమ్మకంతో ప్రతి ఒక్కరూ దాని మీద నమ్మకం చేస్తూ ఆయన పవన్ కళ్యాణ్ అమ్మగారికి నమస్కరించుకోవాలా. అటువంటి బిడ్డను కని మా లాంటి వాళ్ళకు మా రాష్ట్రాన్ని బాగుపరిచేదానికి అప్పచెప్పింది కొనిదెల అంజనీదేవి గారికి. రోజు నిద్రలేస్తానే ఆమెను తలుచుకుంటున్నాం ప్రతి ఒక్కరము. అటువంటి బిడ్డను కని మాలాంటి మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు పేదలకు అందరికీ ఆమె అప్పగించింది. అతని వల్లే మన రాష్ట్రం బాగుపడుతుందని ప్రతి ఒక్కరు ఆశిస్తున్నాము. ఇంకా చాలా అరాచకాలు చేస్తున్నారు నాయకులు. తెలుగుదేశం వాళ్ళు 5 రూపాయలు 500 కోట్లు సంపాదించుకొని 5 రూపాయలు భోజనం పెడతారు. 200 కోట్లు సంపాదించుకొని 2 రూపాయలకు భోజనం వైఎస్ఆర్ కాంగ్రెస్లో పెడుతున్నారు. కేవలం ఎలక్షన్ ట్రెండ్ కోసం ఈ భోజనం ఏర్పాటు చేసి ప్రజలను మభ్యపెట్టి ఓట్లు మాత్రం వాళ్ళకి ఓట్లు మావి ప్రజలవి, కోట్లు దోచుకునేది వాళ్ళు. ఈ పరిపాలన పోవాలి. ఈ పవన్ కళ్యాణ్ అన్నయ్యతోనే ఈ ప్రజలకు మేలు జరుగుతుంది. ప్రతి ఒక్కరు అదే నమ్మకంతో కృత నిశ్చయంతో ధైర్యంగా ప్రతి ఒక్కరూ ఇలాంటి వ్యక్తి మనకు పుట్టాలన్న ఇంకొక తరం కాదు, 100 తరాలు ఎత్తినా ఇలాంటి పవన్ కళ్యాణ్ అన్నయ్య మనకు పుట్టబోడు. ఇతనితోనే మన పేదలు ప్రతి ఒక్క కులాలకు అతీతంగా ఇతనితోనే రాజ్యాంగం సాధించుకుంటేనే మనం ఆంధ్ర బాగుపడుతుంది. లేకుంటే మన చరిత్ర అధోగతి పాలవుతుంది. ప్రతి ఒక్క గదులుగా చెప్తున్నాను. నా పేరు వాసుదేవ్ కుమార్ గురువి గారి. మాది రాజంపేట నియోజకవర్గం, నందలూరు మండలం. రాజంపేట నియోజకవర్గంలో ప్రధాన సమస్య అయినది నిరుద్యోగ సమస్య. ఆ నిరుద్యోగ సమస్య వల్ల ఎంతోమంది విదేశాలకు వెళ్ళి నా మిత్రులలోనే చాలామంది పని చేసుకుంటూ బాధపడుతున్నారు. అలా పార్టీ కోసం పనిచేయలేక నేను కూడా కొన్ని విషయాల్లో వేరే రాష్ట్రాలకు వెళ్ళి జాబుల కోసం కష్టపడి వచ్చేసాను. ఇప్పుడు మన రాజంపేట నియోజకవర్గంలో నందలూరు మండలంలో ఉన్న ప్రధాన ఆల్విన్ కర్మాగారంని 13 సంవత్సరాలుగా మూసివేయబడింది. అది ఎలా అంటే దాంట్లో చాలా రెవెన్యూ అధికారులు కూడా కుమ్మక్కయ్యి అది దళారులకి అమ్మేయడం వల్ల రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన అతను ఇప్పుడు కొనుక్కొని దాన్ని ఆన్లైన్లో 500 కోట్లకు పెట్టాడు. దాన్ని ప్రతి ఒక్కటి A to Z మేము పవన్ కళ్యాణ్ గారికి ఇవ్వడం జరిగింది ఈరోజు సమావేశంలో. దాంట్లో సర్వే నెంబర్లతో సహా SC వర్గీయుల నుంచి SC ST వాళ్ళకి ఇచ్చిన ఇందిరమ్మ హయాంలో ఉన్నప్పుడు ఒక్కొక్కరికి ఇచ్చిన కొన్ని వేల ఎకరాలని దౌర్జన్యంగా తీసుకొని వాళ్ళకి 5,000 అమౌంట్ ఇచ్చామని చెప్పి రెవెన్యూ అధికారులని మోసం చేసి మరీ దాంట్లో ఫ్రాడ్ చేసి వాళ్ళకి కట్టబెట్టారు. ఇప్పుడు ఆన్లైన్లో 500 కోట్లకు పెట్టారంటే వాళ్ళు ఎంతకు దుర్మార్గంగా పడగలెత్తుతున్నారో ఆలోచించాలి. ప్రతి ఒక్క నిరుద్యోగులు ఆలోచించి పవన్ కళ్యాణ్ గారు వస్తే మనకు ఖచ్చితంగా ఒక ఆల్విన్ ఫ్యాక్టరీనే కాదు ప్రతి నియోజకవర్గంలో ప్రతి సమస్యను ఆయన తీర్చగలుగుతారు. ఆల్రెడీ తీరుస్తున్నారు కూడా. కాబట్టి అది గుర్తుపెట్టుకొని ప్రతి ఒక్క నిరుద్యోగి ఆయన రావాలని కోరుకుంటూ జై జనసేన, జై హింద్. ఈరోజు మనం చూసాము, అధికార పార్టీలో కార్యకర్తల దగ్గర పని చేయించుకుంటారు, ప్రతిపక్షంలో కార్యకర్తల దగ్గర పని చేయించుకుంటారు. కానీ ఒక్క జనసేనలో మాత్రమే ప్రతి కార్యకర్త ఒక నాయకుడిగా గుర్తించి పవన్ కళ్యాణ్ గారు కడప జిల్లా నుంచి ఈరోజు మమ్మల్ని అందరినీ పిలిపించి పర్సనల్గా పార్టీ దిశ నిర్ణయించి మనం జనాల్లోకి ఏ విధంగా ముందుకెళ్ళాలి, మన పార్టీ సిద్ధాంతాలు ఏంటి అని చెప్పిన మొట్టమొదటి జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. ఆయన ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి. మేము ఆయన ఒక శక్తిగానే చూస్తామన్నమాట. ఇదే విధంగా పార్టీని ఆయన ఇచ్చిన మా దిశాలతో పార్టీని జనంలోకి తీసుకెళ్ళి ప్రతి ఒక్క జన సైనికులు మేము పార్టీని జనంలోకి తీసుకెళ్ళి అదేవిధంగా గాజు గ్లాస్ గుర్తుని జనాల్లోకి తీసుకెళ్ళి జనసేన పార్టీని గాజు గ్లాస్ గుర్తుని గెలిపించాలని అహర్నిశలా కష్టపడి పనిచేస్తామని చెప్తూ జై పవన్ కళ్యాణ్, జై జనసేన, జై హింద్, జై జనసేన. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు న్యూ వేవ్స్. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి.